అవసరం ఉంది. ఇటువంటి గొడ్డలి పార్టీకి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా మరి వీళ్ళని శాశ్వతంగా రద్దు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇది రేపటి మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ తెలుసు, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన కంటే కూడా 2019-24 5 సంవత్సరాల వైసీపీ పాలనలోనే ఈ రాష్ట్రం ఎక్కువ నష్టం జరిగింది. అటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి దశలో ఒక పక్కన మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలన పట్టాలెక్కించి మళ్ళీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మళ్ళీ ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఉంటే, మరి ఈ రకంగా రాష్ట్రాన్ని మళ్ళీ ధ్వంసం చేయాలి, రాష్ట్రాన్ని మళ్ళీ పరిస్థితిని అంతా కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈ వినాశనం విధ్వంసమే ఎజెండాగా పెట్టుకుని గొడ్డలి